ఇది హోల్ చికెన్ అండ్ చికెన్ ఫ్రై. ఇది రెసిపీ ఎలా చేశారనేది వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఇవాళ వీడియో చాలా నచ్చుతుందని అనుకుంటాను. సో గుడ్ మార్నింగ్ అండి, ఎలా ఉన్నారు? హాయ్ ఎవ్రీవన్. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మార్నింగ్ లెగిసి మాది బ్రేక్ఫాస్ట్ అది అయిపోయింది. ఇంకా మా వారు బ్రేక్ఫాస్ట్ చేశాక సెల్ చూసుకుంటున్నాను అనమాట. అయితే ఇది అయ్యాక మేము లెగిసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయ్యాక అంతా మధ్యాహ్నం బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో దానికి కావాల్సింది కటింగ్ అది చేసి పక్కన పెట్టేసాము. సో బిర్యానీ ఎవరు చేస్తున్నారు అనేది మీరు వీడియోలో చూడండి, మీకే తెలుస్తుంది. సో ఇది అంటే మార్నింగ్ వ్యూ అనమాట. సో చూస్తున్నారా బిర్యానీని, అంటే ఎవరు చేస్తున్నారో వీడియోలో మీకు కనిపిస్తుంది అనుకుంటా. మా మరిది గారు అనమాట. సో బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నారు. ఇది ఇంటి బయట సైడ్ అండి. సో అక్కడ బిర్యానీ ప్రిపేర్ అవుతుంది. క్లైమేట్ అయితే వర్షం పడినట్టే ఉంది, కానీ పడలేదు, అది మా లక్ అనుకోవాలి. సో క్లైమేట్ అయితే చాలా బాగుందన్నమాట బయటది. సో ఇవాళ చికెన్, అంటే చికెన్ వేరే కర్రీ చేస్తున్నారు, ప్లస్ బిర్యానీ, దాల్చారు, కచంబర్, ఇవన్నీ ఐటమ్స్ అనమాట. సో చికెన్ ఇదిగోండి, చికెన్ మ్యారినేట్ చేసేసి దాన్ని పక్కన పెడుతున్నారు. సో ఇక్కడ బిర్యానీ అయితే మా మరిది గారు తాళం పెట్టేశారనమాట. బిర్యానీ ఇంకా అవుతుంది. సో ఇది బయటి వ్యూ. మొన్న లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా, మేము కొండ దగ్గరికి వెళ్ళామని చెప్పి. ఇదే వే నుంచి మేము వెళ్ళాము. సో ఇదే బ్యాక్ సైడ్ అనమాట వాళ్ళది. సో ఇక్కడైతే మాత్రం వీళ్ళంతా ఏటేట్ అవుతుందో అందరూ అక్కడ బయట నిలబడి చూస్తున్నాం అనమాట. ఇక్కడ ఎదురుగా జామ చెట్టు, అన్నీ చాలా, సీతాఫలం చెట్టు అన్నీ చాలా ఉన్నాయన్నమాట వీళ్ళది. సో ఇదిగోండి బిర్యానీ అయితే మాత్రం ఎండింగ్లో వచ్చింది. దాన్ని దమ్లో పెట్టేసి పక్కన పెట్టారనమాట. ఇది చికెన్ మ్యారినేట్ చేసేసి వేరే గిన్నెలో తీసి దాన్ని పక్కన పెట్టారు. అది వేరే కర్రీ చేస్తారనమాట. సో ఇక్కడైతే జాంకాయ చెట్టు ఉంది కదా, దాంట్లో ఎక్కడెక్కడ జాంకులు ఉన్నాయని చెప్పి మేము వెతుక్కుంటున్నాం. అయినప్పటికీ మాకు ఎలాగోలాగా జాంకాయలు దొరికేసాయిలేండి. సో ఇలాగా ఈ లోపు ఏంచో మా మరిది గారు ఏంచో దాన్ని, అంటే రైస్ అయిపోయిన తర్వాత దాన్ని దమ్లో పెట్టారు. పైన ఏంచో కింద ఉన్న అగ్గిని తీసి పైన ప్లేట్ మీద పెట్టేసి దాన్ని అలా పెట్టారు. ఈలోపు అదిగో మా ఆడపడుచు వాళ్ళ కొడుకు ఎక్కి గోడ జాంకాయలు తెంపుతున్నారు. సో ఈ విధంగా జాంకాయలు తెంపి అక్కడ బయటన మేమంతా అనమాట తింటూ ఇలాగా ఫన్నీగా అవుతుందన్నమాట. అక్కడ మొత్తం అందరూ బయటనే ఉన్నాము, మా హస్బెండ్ తప్ప. సో అందరూ మాదిగోండి, మా మరిది గారు తనే కుకింగ్ అనమాట, ఇవాళ కుకింగ్ మాస్టర్. సో తనకి కుక్ వచ్చిందని, అంటే కుకింగ్ చేస్తారు అని తెలుసు, కానీ లాస్ట్ ఇయర్ నుంచి అనమాట మేము చూస్తాం. లాస్ట్ ఇయర్ మేము కూడా వచ్చాము, లాస్ట్ ఇయర్ మ్యారేజ్కి వచ్చాము. ఆ మ్యారేజ్కి వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా సేమ్ ఇలాగేనమాట. ఈ ఇయర్ కూడా సేమ్ ఇలాగే ఇక్కడికి వచ్చాక తనే కుకింగ్ మాస్టర్ అనమాట. సో తనకి హెల్పర్గా మా తోటికోళ్ళు ఏంటేంటి వేయాలి ఏంటనేది చెప్పేసి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చేసుకుంటారు. మేము మాత్రం ప్రేక్షకుల్లా నిలబడి చూడాలంతే, ఇలాగనమాట. ఏదైనా అంటే స్టార్టింగ్ కట్ చేసి ఇవ్వడం, చేయడం ఇలాంటివి తప్ప తగినవన్నీ అనమాట వీళ్ళిద్దరే చేసుకుంటారు. సో మా మరిది గారు ఆల్రెడీ చూసారు కదా, రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే చికెన్ నుంచో కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు. అంటే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టేశారు కదా, ఉల్లిపాయలు అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఆ చికెన్ అందులో వేస్తారనమాట. మొత్తం అంతా సరిపోయినవన్నీ కారం మసాలా అన్నీ వేసేసి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక వాటర్ వేసేసి ఇంకా దాన్ని మగ్గడానికి, అంటే కర్రీ అవ్వడానికి ఇంకా పక్కన పెట్టేస్తారు. ఈ విధంగా కర్రీ అయిపోయిన తర్వాత ఎండింగ్లో దాంట్లో కొత్తిమీర వేస్తారు. మేము బయటన ఇలాగ అవుతున్నప్పటికీ లోపల నుంచో మా ఆడపడుచు చెప్పాను కదా ఎవరింటికైతే వచ్చామో, తను దాల్చారు ప్రిపేర్ చేస్తారనమాట. మా కళ్యాణి అంటారు మన ఊర్లో ఎక్కువగా, దాల్చారు మేము అంటాం. సో అది ప్రిపేర్ అయిపోయింది. ఇదిగోండి, ఇది మా లంచ్ మెనూ అనమాట. చికెన్ కర్రీ అండ్ బిర్యానీ, పెరుగు పచ్చడి, తర్వాత కలియా. ఇదన్నమాట మా మధ్యాహ్నం లంచ్. సో లంచ్ అంతా మేము చేసిన తర్వాత
ఈలోపు మాట్లాడుతున్నాం ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి. అయితే సరే అని చెప్పేసి ఈలోపు లంచ్ అయిన తర్వాత ఇంకా రెడీ అవుదామని ప్రిపేర్ అవుతున్నాం. ఈలోపు వాళ్ళ ఇంటికి పక్కింటి అబ్బాయి వచ్చారనమాట ఒక తీసుకొని. సో చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో. ఆడ బుగ్గలు పానీపూరిలా ఉన్నాయన్నమాట 2 బుగ్గలు. ఈలోపు కాసేపు ఆడితో మేమిద్దరం ఆడుకున్నాం, నేను మా తోటికోళ్ళం. సో మా అబ్బాయి వెళ్ళిపోతున్నాడు లోపలికి. సో ఈ విధంగా కాసేపు ఆడితో స్పెండ్ చేసాక ఇంకా మేము రెడీ అయ్యామన్నమాట బయటికి వెళ్ళడానికి అని చెప్పి. బయటికి వెళ్ళేది వీడియో అయితే మాత్రం లేదు, వేలో వెళ్తున్నది వీడియో మాత్రం క్యాప్చర్ చేశాను. సో దీంతో ఆడుకుంటూ ఇలాగా మేము ఇంకా రెడీ అయిపోయి మొత్తం అందరం కూడా వెళ్తున్నాం అనమాట. మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ తప్ప అందరం వెళ్తున్నాం. ఆటో అక్కడ మాట్లాడేసుకున్నాం. ఇదిగోండి ఇదే వే మేము వెళ్తుంది డ్యామ్కి అనమాట. చాలా బాగుంటుందంట డ్యాము. ఇదే ఫస్ట్ టైం మేము వెళ్ళాం, ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. సో ఇది వెళ్ళే వే కూడా చూడండి ఎంత బాగుందో నేచర్. అది సైడ్ ఇటు అటు గ్రీనరీ, మధ్యలో రోడ్డు, చాలా బాగుందండి ఊరది. సో ఇలాగా అక్కడ డ్యామ్కి చేరుకున్నాం. ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు మా వారికి కిందన పెద్దదనమాట రోకల బండి కనిపించింది. సో దానికోసం నాకు చెప్తున్న చూడండి ముందున ఇదండి మేము వచ్చింది వే. మా ఆటో అక్కడ ఉంది. సో చూసారు ఆగారు కదా, ఆ ఆగిన దగ్గర అతనికి పెద్ద రోకల బండి ఉంటుంది కదా, అది కనిపించి చూడు నీ ఫ్రెండ్స్ అంట నాకు చూడగానే ఏంటా అని చెప్పి చూడగానే ఇంకేంటి రోకల బండి అనమాట. నన్ను అలా కామెంట్ చేస్తున్నారు. సో ఇది స్టార్టింగ్ డ్యామ్ అనమాట. చాలా పెద్దండి డ్యాము. ఎంత పెద్దంటే మీరే వీడియోలో చూడండి. అది స్టార్టింగ్ అనమాట. పక్కనంతా వాటర్, అటు కొండ, మధ్యలో ఒక బ్రిడ్జ్, సైడ్న మళ్ళీ ఒక డౌన్ ప్లేస్ అనమాట. ఇలా కొండలు అలా ఉన్నాయి, చూస్తున్నారు కదా వీడియోలో మీరు. ఇది మధ్యలో వే అనమాట వెళ్ళడానికి. అటు ఇటు ఊరికి మధ్యన బ్రిడ్జ్ కట్టినట్టు ఇలాగ స్ట్రైట్గా మధ్యలో బ్రిడ్జ్ అనమాట. సో అటు డ్యామ్. ఈ డ్యామ్ని ఏదో పేరు చెప్పారండి, డ్యామ్ పేరు మైసూర్య డ్యాము పేరు, మేబీ అదేనా అనుకుంటా. మైసూర్య డ్యాము పేరు అంట అదేంది. చాలా పెద్ద డ్యామ్ అండి. ఇంకా అటు ఊరికి ఇటు ఊరికి మధ్యన. కానీ డ్యామ్ నిండిందంటే మాత్రం ఇంకా బ్లాక్ అయిపోద్ది ప్లేసు. ఎందుకంటే ఫుల్ చూస్తున్నారా, ప్రజెంట్ అయితే ఇప్పుడు వర్షాకాలమే అక్కడ, కానీ అంత ఎక్కువగా వాటర్ అయితే లేదు. అయినప్పటికీ పర్వాలేదు, బాగానే వాటర్ ఉంది ఫుల్గా. అది కానీ నిండిందంటే ఇంకా అటు నుంచి వాటర్ ఎక్కువైపోయి మేము ఉన్న బ్రిడ్జ్ మీద నుంచి అటు సైడ్ డౌన్కి వెళ్ళిపోతుందంట. చూస్తున్నారు కదా వీడియోలో, అటు డౌన్కి అలా వెళ్ళిపోతుందంట. అప్పుడు ఈ వే అంతా బ్లాక్ అయిపోతుంది. వాటర్ కానీ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా జరుగుతుందంట. కానీ చాలా తక్కువ వాటర్ అటు నుంచి రావడం అని చెప్పి అన్నారు. సో ఇదన్నమాట డ్యాము. ఇంకా మేము నడుచుకుంటూ అలాగా ఇంకా మధ్యలోకి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ కూడా చాలా వ్యూ అయితే ఎక్సలెంట్ అండి. ఇదిగోండి వాటర్, కొండ, ఇంకా బ్యాక్ సైడ్ నేచర్ అంతాను, ఇంకా రైట్ సైడ్లో ఉన్న గ్రీనరీ అంతాను చాలా బాగుంది. ఆల్రెడీ వర్షం పడిందనమాట, అందుకే అక్కడక్కడ నీళ్ళు ఉన్నాయి. వర్షం పడుతుందండి మేము వెళ్ళిన దగ్గర నుంచి. ఏదో ఒక టైము, ఒక మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ రాత్రి కానీ వర్షం పడుతుంది కూడా. అందుకే మీకు వేలో వాటర్ కూడా కనిపిస్తుంది కదా, అదే వాటర్. సో ఇలా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ డ్యామ్ని చూస్తూ అక్కడ వ్యూని ఎంజాయ్ చేస్తూ అలాగా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఈలోపు మా వారు అక్కడ నిలబడ్డారు, చూస్తున్నారు అసలు ఏంటా అని చెప్పి. చాలా లోతుగా ఉందండి ఇది. సో అదే అడుగుతున్నాను ఏంటా ఇది అంటే, అటు నుంచి వాటర్ వస్తే ఇటు వెళ్ళిపోద్ది అని చెప్పేసి నాకు చెప్తున్నారు తను. సో ఇదన్నమాట ఇది. చాలా అంటే వ్యూ అయితే మాత్రం చెప్పొద్దు, మీకు నచ్చుతుందని అనుకుంటాను. సో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్లు అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి.
వీలైతే ఎవరికైనా షేర్ చేయండి, ఓకేనా. అయితే ఇది వ్యూ. సో ఇలా ఉందన్నమాట వ్యూ. ఈ వ్యూ అంటే మేము వెళ్ళడమే ఆలస్యం అయిపోయింది. అవునా కాదా, వెళ్దామా వద్దా అనుకుంటూనే ఇంటి దగ్గర నుంచి బయలుదేరడం మనం ఎంత 4:30 అలాగ అయిపోయిందనమాట. 5 o'clock అయిపోయింది. సో అలాగా లేట్ అయిపోవడం వల్ల మేము రావడంలో ఒక గంటన్నర కూడా ఉన్నాం, గంట కూడా లేమనుకుంటా, చీకటి పడిందనమాట. సో ఇది నేను మీకు చూపిస్తున్నాను. నేను నా బ్యాక్ సైడ్ వ్యూ అది మీకు. నేను మా ఓడిని పిలుస్తున్నాను, చూడు ఇటు నుంచి అయితే బాగా వస్తుంది ఫోటో అని చెప్పి అంటుంటే ఆడ వచ్చి స్టిల్ కొడుతున్నాడు. ఆడికి అస్సలు ఇష్టం ఉండదండి ఫోటోలు తీసుకోవడం అనేది. రారా ఒకసారి ఫోటో తీసుకుందామంటే అచ్చే. మా వారు అంతే, తను అంతే అన్నమాట. ఇద్దరు అంతే. ఎక్కడో నచ్చితే మాత్రం యాడ్ అవుతారు తప్ప ఇద్దరు మాత్రం ఫోటో దొంగలు అనమాట. అస్సలు రారు కెమెరా ముందుకి. నేను ఇంకా చెప్పి చేయించుకుంటే ఏదో తప్ప, లేకపోతే కెమెరా ముందుకి రావడానికి ఇద్దరికి ఇష్టం ఉండదన్నమాట. సో నేను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను నేచర్ని. ఈ విధంగా ఉంది. సో మా వారికి చెప్తున్నాను కొంచెం చూడండి అంటే తన సెల్లో ఏవో చూసుకొని అలాగున్నారన్నమాట. ఈలోపు మా ఓడు చూడండి పక్కన వాళ్ళ డాడీ ఫోన్ తీసుకొని వెళ్ళి ఫోటో తీస్తానని. ఇలాగ ఉంటే వాళ్ళని ఎలాగో కెమెరాలో తీసుకుంటాను. సో ఈ విధంగా అన్నమాట వాళ్ళు. ఇక్కడ మాత్రం ఇంకా అందరివి స్టార్ట్ అయిపోయాయండి ఫోటోషూట్స్. అందరూ ఎవరి దీంట్లో వాళ్ళు బిజీ. ఎందుకంటే నేచరే అలా ఉంది, అక్కడ వ్యూ అలా ఉందన్నమాట. ఇంకా ఆ వ్యూ చూడగానే ఎవ్వరు కూడా ఆగలేరు. ఇంకా మన ఊర్లో అంటే తెలుసు కదా, మనం ఉన్న సిటీలో ఇలాంటి నేచర్స్ చూడడం అంటే చాలా తక్కువ కాదు, అసలు జరగదనమాట. సో ఇలాంటి వ్యూ చూడాలంటే మనం ఇలాంటి ప్లేస్కి వెళ్తే తప్ప ఇలాంటి వ్యూ మాత్రం మనం చూడలేము. ఇంకా అలాంటి వ్యూ చూడగానే ఇంకా అందులోకే మనం వెళ్ళిపోతాం అన్నమాట. ఇంకా ఎలాగైనా వీటిని క్యాప్చర్ చేసుకోవాలి, ఫోటో తీసుకోవాలి, వీడియో చేసుకోవాలి అన్నట్టుగా ఆటోమేటిక్గా థాట్ వచ్చేస్తుంది. సో చూడండి మా మరిది గారు ఇంకా స్టార్ట్ అవుతున్నారు, తనకు కూడా ఫొటోస్ తీసుకోవడానికి. సో అలాగనమాట. నేచర్ మాత్రం ఎక్సలెంట్ అండి. ఇంకా అక్కడ చూస్తున్నారా, 3 అమ్మాయిలు వచ్చి కూర్చున్నారు కదా. వాళ్ళు ఒక అమ్మాయి వైట్ శారీ అండ్ రెడ్ బార్డర్ తను శారీ కట్టుకుంది కదా, అది ఆ ఊర ఆచారం అనమాట. అంటే ట్రెడిషన్ అంటారు కదా, ట్రెడిషన్ టైప్ అనమాట. ఆ ఊర్లో కంపల్సరీ అలాంటి వే, ఏదైనా పండగకి ఫంక్షన్స్కి ఏదైనా అలాంటి వే మాత్రం కంపల్సరీ వేసుకోవాలి ఆ ఊర్లో. అలాగా మన ఊర్లో ఎలాగా శారీస్ అంటే ఎక్కువగా ఇదనమాట. ఆ ఊర్లో శారీస్ని ఆ విధంగా కట్టుకోవడం అదొక ట్రెడిషన్ అనమాట వాళ్ళది. సో ఆ అమ్మాయిని కొంచెం క్యాప్చర్ చేశాను. ఈలోపు చీకటి అవుతుందన్నమాట. ఇంకా మా మరిది గారు, మా మరిది తోటికోళ్ళు, మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు కలిపి మా ఓడికి ఫోటోషూట్ చేస్తున్నారనమాట. నేను చెప్తే మాత్రం అస్సలు ఫొటోస్కి రాడు, కానీ వాళ్ళ చిన్నాన్న చెప్తే మాత్రం చూడండి ఎలాంటి స్టిల్స్ ఇస్తున్నాడో. అందుకని నేను ఇదంతా కట్ చేయకుండా యాడ్ చేశాను అనమాట మా ఓడి స్టిల్స్. అస్సలు ఫోటోకి రమ్మంటే వద్దమ్మా, నన్ను తీయొద్దమ్మా, వద్దమ్మా, నేను రానమ్మా ఇలా అంటాడు అనమాట నాకు. అదే కానీ వాళ్ళ చిన్నాన్న చెప్తే మాత్రం చూడండి ఎలాంటి స్టిల్స్ ఇస్తున్నాడో. ఇలా నించో అలా నించో అంటే ఇదిగో మాడబొచ్చు వాళ్ళ కొడుకు, వాళ్ళు కూడా వాడికి సపోర్ట్ అనమాట. నువ్వు ఇలా నించో, అలా చేయు, ఇలా ఉండు అని చెప్పేసి. అస్సలు ఇష్టపడ్డండి ఫొటోస్ అంటే, మరి అదేంటో తెలీదు. వాళ్ళ చిన్నాన్ని మాత్రం బాగానే కోఆపరేట్ చేస్తున్నాడు అనమాట ఫొటోస్కి. ఇంకా సరేలే తీస్తున్నాడు కదా అని చెప్పేసి అలా వీడియో షూట్ చేశాను. వీళ్ళకి ఒక కెమెరామెన్ అనమాట మా వారు. ఇదిగో కాడబొచ్చు దానికి లైటింగ్స్ చూపించడం, ఎందుకంటే ఆల్రెడీ చీకటి అయిపోయింది, ఫొటోస్ కూడా క్లారిటీ రాదు కదా. సో కెమెరా ఇలాగ మన సెల్లో ఉన్న టార్చ్ ఆన్ చేసి వాళ్ళకి ఫోటో షూట్ అనమాట అవుతుంది. ఎలా స్టిల్ చేయాలి ఏంటా అని మా ఆడబడుచు వాళ్ళ కొడుకు చెప్తున్నాడు అనమాట. ఇలా పెట్టు అలా పెట్టు అని చెప్పేసి. అమ్మో నేనైతే చూడగానే పర్వాలేదైతే నా మాటే విండు తప్ప ఇంకా పర్వాలేదు, ఇంకా ఎవరు వేరే చెప్పినా చేస్తున్నాడని చెప్పేసి ఇంకా సరే చేస్తున్నాడు కానీ అని చెప్పేసి నేను కూడా వీడియో షూట్ చేశాను అనమాట. ఆడిది చూడండి ఆల్రెడీ ఇంకా
చీకటి పడుతుంది, లైట్గా అయిపోయింది చీకటి కూడా. సో ఇంకా ఫొటోస్ షూట్స్ వీళ్ళది అయిపోయింది కంప్లీట్. ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోవడమే. అయితే ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు మా ఎవరింటి ఫంక్షన్కి అయితే మేము వచ్చామో మా ఆడపడుచు వాళ్ళ ఏమంటారు అల్లుడు, తను కూడా వస్తానని చెప్పారన్నమాట ఈ ప్లేస్కి. కానీ ఆల్రెడీ మేము లేట్ అయిపోయాం కదా, ఇంకా ఎందుకు అంటే లేదు లేదు వస్తానని చెప్పారు. తను ఎందుకు వచ్చారంటే మాకు స్మాల్ పార్టీ ఇచ్చారనమాట. తను సర్ప్రైజ్ పార్టీ అనుకోవాలి. ఆల్రెడీ మధ్యాహ్నం చేసిన బిర్యానీ అంతా ఇంట్లోనే ఉంది. ఇంకా అలా అనుకుని వచ్చాం, ఇంకా ఇంటికి వెళ్ళి ఇంకేం వండవసరం లేదు, అవే తినవచ్చు అని. ఈ లోపు రాగానే తను కాల్ చేసి నేను వస్తున్నాను ఇలా అనగానే ఇంకెందుకు బయలుదేరిపోతున్నామంటే లేదు లేదు అన్నారు. అయితే తనేం చేశారు, తను వచ్చాక జస్ట్ ఇక్కడ ఒక రెస్టారెంట్కి వెళ్దాము అని, ఇంకెందుకు వద్దు ఇంకా అవన్నీ మేము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నామంటే అస్సలు ఒప్పుకోలేదండి. తను తిని చూడండి, వీడియో ఎండింగ్ చెప్తాడనమాట. మా ఆడపడుచు వాళ్ళ పెద్ద కూతురు తర్వాత చిన్న కొడుకు ఎవరింటికి అయితే వచ్చామో వాళ్ళనమాట. సో అతను మాత్రం ఒప్పుకోలేదు. ఇదిగోండి మమ్మల్ని అందరినీ ఈ రెస్టారెంట్కి పట్టుకొని వచ్చారన్నమాట. సో ఇక్కడ అందరం కూర్చున్నాము. ఇంకా ఏది తింటారు అంటే మరి తెలుసు కదా, బయటికి వెళ్తే పిల్లలు ఎలాగంటే ఏదైనా కూడా స్నాక్స్లా తిందామని అనుకుంటారు. బిర్యానీ ఆల్రెడీ మధ్యాహ్నం తిన్నాం కాబట్టి అందరూ ఏం చేశారంటే ఆర్డర్ ఇచ్చారు. ఏం ఆర్డర్ అంటే ఎగ్ రోల్ అనమాట, ఆ ఊరి స్పెషల్ ఎగ్ రోల్. సో అది ఆర్డర్ ఇచ్చారు. అది ఇంకా ఆర్డర్ ఇంకా రాలేదన్నమాట, వస్తుంది ఆర్డరు. సో ఈలోపు మా ఓడేంచో ఇలా క్యాప్చర్ చేస్తున్నాడు అనమాట అక్కడ హోటల్ని. సో ఇది మాత్రం అంటే బిర్యానీ ఆ హోటల్ కాదు, జస్ట్ ఇలాగా స్నాక్స్ అనమాట. సో అలాగైతే ఓకే అని చెప్పి వచ్చాము. ఇదిగోండి మా వారితో మాట్లాడుతున్నారు కదా, తనే మా ఆడపడుచు వాళ్ళ అల్లుడు అనమాట. తినికి బాబు పుట్టాడు, 40 days ఫంక్షన్ చెప్పాను కదా వచ్చామని. సో అక్కడికే వచ్చాము. తనే మమ్మల్ని అందరినీ తీసుకుని వచ్చారు. మా మరిది, మా తోటికోళ్ళు, మా పెద్ద ఆడపడుచు వాళ్ళ కూతురు, నేను, మా వారు ఇంకా అతనితో మాట్లాడుతున్నాం. అతనితో మాట్లాడుతూ ఈలోపు మాకు మా స్నాక్స్ వస్తుందన్నమాట. నేను స్నాక్స్ చెప్పాలి అంటే డిన్నరే అనుకోండి, ఇది తిన్నాక ఇంకా ఎవరు అన్నం తినలేము. సో ఈ విధంగా ఆ రోజు ఇలా చిన్న హోటల్కి వచ్చి చిన్న స్మాల్ పార్టీ అనమాట మాకు. ఇది ఎగ్ రోల్ అనమాట, బాగుందండి, టేస్టీగా సింపుల్గా అది బాగుంది. సో అందరం అదే ఆర్డర్ ఇచ్చుకున్నారు, ఎవరు కూడా వేరే వేరే ఏం చెప్పుకోలేదు, అందరూ కూడా అదే. సో తినేసాక ఇలా ఇంకా బయటకు వస్తాము. ఇంకా బయటకు వచ్చాక ఇంకా మేము ఆటో ఎక్కుతున్నాము. ఈ లోపు మా వారు, మా అబ్బాయిను, మా ఆడపడుచు వాళ్ళ కొడుకు పక్క షాప్కి వెళ్ళారనమాట ట్రాక్స్ తీసుకోవడానికి. ఎందుకంటే రేపు మార్నింగ్ మేము ఇంకా బయలుదేరిపోతున్నాము రిటర్న్ బ్యాక్ హౌస్కి అనమాట. సో ఆ ఊరు వెళ్ళాము, 2 days అయిపోయింది. ఇంకా రిటర్న్ బ్యాక్ ఇంకా ఎర్లీ మార్నింగ్ ట్రైన్. సో అందుకు ట్రాక్స్ తీసుకుని బట్టలన్నీ వాడేశారు. ఇంకా ఉతికేసి ఆరేద్దామంటే అస్సలు అక్కడ వర్షం అనమాట. సో ఉతకడానికి అవకాశం లేదు. సో ట్రాక్ తీసుకుంటామని చెప్పేసి వెళ్ళారు. వెళ్ళాక వచ్చాక ఇంకా బయలుదేరి ఇంటికి వచ్చాక ఇది మా ఇంట్లో నైట్ పార్టీ జరుగుతుందన్నమాట. నిజం చెప్పాలి అంటే ఈ నైట్ పార్టీ అయితే మా మరిది వాళ్ళు చేసుకున్నారు తప్ప నేను మా వారు మళ్ళీ ఫుల్ పడుకునిపోయామండి. మళ్ళీ నాకు హెడేక్ వస్తుంది, మళ్ళీ ఫుల్ పడుకునిపోయాము. ఇదంతా క్యాప్చర్ చేసింది మా అబ్బాయి అనమాట. ఆడికి చెప్పాను, ఎడిట్ చేస్తున్నారు అంతా క్యాప్చర్ చేయు నువ్వు అని అంటే సరేనమ్మా అని చెప్పి సెల్ తీసుకొని ఆడే మొత్తం అంతా ఏది చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అంతా అనమాట. చూసారా హోల్ చికెన్, ఈడేంచో చికెన్కి అంటే మన ఏమంటారు ఇనుపు రాడ్లు ఉంటాయి కదా, ఆ రాడ్ను వాష్ చేస్తున్నాను అనమాట. ఈలోపు చికెన్కి పట్టించవలసిన మసాలాలన్నీ కూడా కలిపేసి ఇలా రెడీగా పెడుతున్నారు. అయితే మా ఓడేంచో ఇంకా పాపం ఆడైతే పడుకోలేదనమాట. వీళ్ళందరూ నైట్ పార్టీ, ఇంకా మార్నింగ్ అయితే 5 o'clockకి ఇంటి నుంచి బయలుదేరిపోవాలి, 5:30 కల్లా. వీళ్ళకైతే నైట్ 2 అయిపోయిందండి పాపం. ఇదంతా వండుకొని తినేసి ఇంకా పడుకున్నప్పుడే 2 o'clockకి పడుకున్నారు వీళ్ళు పాపం. చాలా అస్సలు ఎవ్వరికి వాళ్ళకి నిద్ర లేదనమాట. నేను మా వారైతే కొంచెం పడుకునిపోయాము కానీ. అయితే ఆ పట్టిన మసాలాని ఇదిగో మా తోటకోళ్ళు ఉన్నారు కదా,
తను చికెన్ పీసెస్ వేరేగా కట్ చేయించారు, ఇంకా హోల్ చికెన్ వేరేగా చేశారు. ఈ చికెన్ పీస్కి వాళ్ళు ఉన్న మసాలా మొత్తం అంతా పట్టేసి ఇలాగ మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ 2 అవర్స్ పెట్టుకుంటే మరీ మంచిది, బాగా అంటే పడుతుందనమాట. సో అలాగా మ్యారినేట్ చేసి తను పక్కన పెడుతున్నాను అనమాట దాని చికెన్ని. మసాలాలు ఏమంటారా అంటే కామన్గా అందరం వేసుకునేదే కదా, కారం, పసుపు, ధనియాలు, ఇంకా జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, మనకు కావాల్సిన మసాలాలు అన్నీ వేసుకొని ఇదిగో ఈ విధంగా కలుపుకొని పీసెస్కి పట్టించుకోవాలి. ఫస్ట్ స్మాల్ పీసెస్కి అన్నిటికీ పట్టించారు, దాన్ని ఇంకా పక్కన పెడుతున్నాను అనమాట. ఇంకా హోల్ చికెన్ ఉంది కదా, దీనికి కూడా సేమ్ యాస్టీజ్గా అంతా అంటే మొత్తం పైకా కిందక అంతా మొత్తం అంతా ఫుల్గా పట్టించేస్తున్నాను ఈ విధంగా. నేనైతే అక్కడ లేను కానీ వీడియో చూసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎలా చేస్తుంటారని చెప్పి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఏవో వండుతుంటాం కాబట్టి మనకు కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి ఎలా చేస్తారనేది వెంటనే క్యాచ్ చేసేయవచ్చు. సో ఈ విధంగా హోల్ చికెన్ని మొత్తానికి బాగా మసాలాలు పెట్టారు, దాన్ని బాగా కట్టు కూడా పెట్టారన్నమాట, ఎందుకంటే లోపలికి మసాలాలు వెళ్ళాలని చెప్పి. ఈ హోల్ చికెన్ అయితే ఇది ఫస్ట్ టైం అండి. మేము లాస్ట్ ఇయర్ వచ్చానని చెప్పాను కదా, లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలాగే చేశారు. చూడండి ఎలా పట్టించారు మసాలా. లాస్ట్ ఇయర్ అయితే హోల్ చికెన్ కాకుండా ఓన్లీ పీసెస్ అనమాట, పీసెస్ని నైట్ పార్టీ చేసుకున్నారు. సో ఈసారి అయితే హోల్ చికెన్ మొత్తం అన్నమాట చేస్తున్నారు. ఈ విధంగా మొత్తం మసాలాలు పట్టేస్తే మా వాడు కెమెరా షూట్ చేస్తుంటే మా తోటకోళ్ళు తిప్పి తిప్పి చూపిస్తున్నారు అనమాట, తీయు అనుకో అని చెప్పి. నేనైతే ఫస్ట్ టైం అనమాట చూడడం అలా హోల్ చికెన్, ఎప్పుడు మేము అలా చేసుకోలేదన్నమాట. సో అలాగా ఆడు తీస్తుంటే తను చూపిస్తుంటే బాగుంది అక్కడ. సో ఇలాగా ఇంకా మా మరిది గారు పొయ్యి వెలిగించారు, ఆల్రెడీ మంట అది పట్టేసి రెడీగా ఉంది. అయితే మనం మ్యారినేట్ చేసి పెట్టాం కదా పీసెస్, ఆ పీసెస్కి ఏం చేస్తున్నారంటే మన సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదండి, దాంట్లో పెట్టేసి రౌండ్గా చుట్టేసి ఇలా పెడుతున్నాను అనమాట. చూపిస్తాను చూడండి మీకు వీడియోలో ఒకటి. అది ఆల్రెడీ ఇగో ఒకటి పెట్టారు కదా, దానికి కట్ వచ్చేసి బయటకు వస్తుంది అనమాట. అలా బయటికి రాకుండా ఫుల్ కవర్ చేయాలన్నమాట. ఆ కవర్ ఎక్కడ ఒక సైడ్ నుంచి కూడా చిన్న పీస్ అయినా కూడా బయటికి రాకూడదు. సో అందుకని ఏం చేస్తారు, ఆల్రెడీ ఇది ఊడిపోయి బయటకు వచ్చేసింది. సో అలాగ వస్తే అవ్వదని చెప్పి మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి దాంట్లోకి వేస్తున్నారు అనమాట. చూడండి ఆల్రెడీ, ఎందుకంటే డబుల్ ఫాయిల్ అయినా అది వెంటనే కాలదు, వీళ్ళంతా అగ్గిలో కాలుస్తారనమాట. మనం హెల్దీ ఫుడ్డే చెప్పుకోవాలి, ఎందుకంటే ఆయిల్ ఉండదు కాబట్టి ఫుల్ హెల్దీయే చెప్పాలి చికెన్. సో ఈ విధంగా ఒక ఫాయిల్ నుంచి తీసేసి వేరే ఫాయిల్లో పెట్టేసి లైట్గా దాన్ని ఇలాగా మొత్తం ప్యాక్ చేసేయాలన్నమాట. ఇటువైపు కూడా ఖాళీ లేకుండా ఇలా కనిపించకుండా మొత్తం అంతా దాన్ని కవర్ చేయాలి. సో అది కనిపిస్తుంది కదా, దానిలో పైన కూడా పెట్టేసి దాన్ని కవర్ చేస్తున్నారు. సో ఈ విధంగా కవర్ చేసి మొత్తం అంతా అగ్గిలో కాలుస్తారన్నమాట. ఇది లాస్ట్ ఇయర్ చేశారు, కానీ ఈసారి మాత్రం హోల్ చికెన్, ఫుల్ చికెన్ కూడా ఉందన్నమాట, ఫుల్ బాడీ. దాన్ని కూడా సేమ్ ప్రాసెస్ చేస్తున్నారు వాళ్ళు. సో ఈ విధంగా ఉంచిన తర్వాత ఇంకా చికెన్, ఇంకా చెప్పాను కదా మీకు హోల్ చికెన్ అని, దానికోసం ఎలా చేయాలని చెప్పేసి దానికి కవర్ రెడీ చేసుకుంటున్నారు. దాన్ని ఎలా ప్యాక్ చేస్తున్నారో చూడండి. ఇదిగో ఇలా పొడవుగా పెట్టేశారు, పెట్టి దాన్ని ఇలాగ ప్యాకింగ్ అనమాట. ఇలా భలే చేశారండి వీళ్ళు. మా మరిది గారు ఐడియా అంతా వెరైటీ అనమాట. చూడండి ఈ విధంగా దాన్ని మళ్ళీ అగ్గిలో కాల్చడం అంటే అబ్బో, పప్పు తన ఓపిక మెచ్చుకోవాలండి. కానీ ఒకటండి, మాకేంటో తెలియదు కానీ బయటికి వెళ్ళి వస్తే నేను మాత్రం మనిషి అవునండి, ఎందుకో తెలీదు ఆటోమేటిక్గా హెడేక్ వచ్చేస్తుంది, ఏటోలా ఉంటుంది. పాపం వాళ్ళు ఇన్ని చేశారు కానీ ఒక్క టేస్ట్ చూడలేదు అసలు. నాకైతే అనిపించింది చూడగానే, అయ్యో తినుంటే బాగుండు కదా అని. కానీ ఏం చేస్తాం, మనకి అసలు హెడేక్ వస్తే మనమే ఉండవు. నాకు అసలు ఎవరు ఏడ్ చేసినా కూడా ఇంకా అస్సలు పట్టించుకోవడం అంటే
ఇంకా అందులోకి వెళ్ళనన్నమాట. ఇంకా బెడ్ నేనే. ఇంకా పడుకోవాలి అంతే. ఇంకా వెళ్ళానంటే వామిటింగ్స్ గట్రా అయిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా చూసారు కదా ప్యాక్ చేశారు. ఇంకా ప్యాక్ చేసిన తర్వాత ఇంకా ప్రాసెస్ స్టార్ట్ అవుతుందన్నమాట. దాన్ని కాల్చడం. ఎలా కాలుస్తారో చూడండి. ప్రజెంట్ అయితే ఒక పెద్దది ఏదైనా ఉంటే బాగుంటుంది. ఒకేసారి పైన రౌండ్ మనం చూడండి రొట్టె కాల్చుకుంటాం కదా, చిన్న చిన్నవి ఉంటాయి. అలాంటివి పెద్ద ఉంటే అలా దానిపైన పెట్టి కాల్చొచ్చు. కానీ మెయిన్ కాల్చడానికి అలా ఏం లేక మనం రొట్టె కాల్చుకునేది ఉంటుంది కదా, పుల్కా చేసుకుంటాము కదా, దాన్ని అదే మన ఏమంటారు ఇలా రాడ్స్లా ఉంటాయి కదా ఖాళీ ఖాళీలాగా, అదిను తర్వాత మనం పకోడీలన్నీ వేపు తీసుకుంటాం కదా, అది చూడండి పట్టుకున్నారు మా ఆడపడుచు కొడుకు. అందులో వేసి పాపం అగ్గిలో కాలుస్తున్నాను అనమాట. పాపం చాలా టైం వాళ్ళకి అయ్యింది. ఈ చూస్తుంటేనే తెలుస్తుంది అనమాట ఎంత కష్టపడ్డారో వాళ్ళు ఈ పార్టీ చేసుకోవడానికి. సో మా మరిది గారు లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారన్నమాట ఇలా పార్టీ చేయడం. సో పిల్లలందరికీ అది బాగా నచ్చి ఇంకెప్పుడు వెళ్ళినా మా మరిది గారిని పట్టుకుంటారన్నమాట అలా చేసుకుందాము అని చెప్పేసి. సో ఈసారి కూడా సేమ్ అలాగే చేస్తున్నారు. ఈ విధంగా సెట్ చేస్తారన్నమాట. అలాగా ఇన్ని పీసులు పాపం దాన్ని కాల్చేసి తీయడం అంటే ఇంకా చెప్పొద్దు. ఇంకా ఇదే విధంగా ఏం చేస్తున్నారంటే ఇంకొక పొయ్యి అరేంజ్ చేస్తున్నారు. ఎలాగో అటు అవుతుంది కదా, ఇంకొకటి అరేంజ్ చేస్తే హోల్ చికెన్ ఉంది దాన్ని కూడా చేయవచ్చు కదా, టైం సేవ్ అవుతుందని. సో చూడండి హోల్ చికెన్ని కవర్ చుట్టాక రెండు వైపులా రాడ్ ఇలాగ పెట్టారు. ఎందుకంటే పొయ్యి మధ్యలో పెట్టడానికి. దానికి మరి బాగా దీనికి మాత్రం బాగా మంట తగలాలి, లేకపోతే లోపల ఫ్రై అవ్వదన్నమాట. సో ఇంకా మీరు ఫస్ట్ వీడియోలో చూసారు కదా ఎలా ఫ్రై అయ్యిందో, అది చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉందన్నమాట. తినాలి అనిపించేలా ఉంది. ఫ్రై కూడా ఎక్సలెంట్ సూపర్గా అయిందనమాట. ఇంకా బాగా కాలింది, అంటే నల్లగా కూడా అయిపోలేదు, నల్లగా అస్సలు అవ్వలేదు. మన ఆయిల్లో ఫ్రై చేసి ఎలా తీస్తామో సేమ్ అలాగే బ్రౌన్గా చాలా అన్నమాట. ఇంకా మరి మౌత్ వాటరింగ్ అని అనుకోండి. ఇంకా నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అన్నమాట చూస్తుంటే, అయ్యో అప్పుడు ఏం తినలేదా అని. సో చాలా బాగుందన్నమాట. ఈ విధంగా ఇదిగో పెట్టిస్తారు కదా, హోల్ చికెన్ పెట్టిస్తారు, పక్కన స్మాల్ పీసెస్ అనమాట అవుతున్నాయి అన్నమాట. ఈ విధంగా దాన్ని మొత్తం ఉన్న స్మాల్ పీసెస్ వాటిని కూడా ఇలాగా ఫ్రై అవుతున్న కొద్ది దాన్ని తిప్పుతూ ఉండాలన్నమాట, కిందకి పైకి ఆ విధంగా. ఇదిగోని ప్రిపేర్ అయిపోయింది.